భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో నడిబడ్డున వెలిసిన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు. అమ్మవారు చాలా శక్తివంతురాలైన అమ్మవారు. అధ్యక్ష, తమకు కూడా తెలుసు మావుళ్ళమ్మ అమ్మవారు ఎంత శక్తివంతమైందో, ఎంత గొప్ప దేవతో తమకు కూడా తెలుసు. ఆ దేవతకి 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా బంగారు వస్త్రం చేయించాలని చెప్పి ప్రపోజల్ పెడితే 74 కేజీల బంగారం దాతలు ఇచ్చారు. అధ్యక్ష, ఆ 74 కేజీల బంగారంలో 50 కేజీల బంగారంతో అమ్మవారికి తొడుగు చేయించడం జరిగింది. ఇంకా 24 కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది, తొడుగు చేయించవలసి ఉంది. ఇంకా 20 కేజీలు కలెక్ట్ చేసినట్లయితే 100 కేజీలతోటి అమ్మవారికి నిలువెత్తున బంగారం తొడుగుతూ ఉంటుంది. అటువంటి దేవత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేదు. ఒక దేవత ఒంటి మీద 100 కేజీల బంగారం 364 రోజులు ఒంటి మీద ఉండటం అనేది ఒక్క భీమవరంలోనే మావుళ్ళమ్మ దేవతకి సాధ్యమైంది. అమ్మవారు ఏ కోరిక కోరినా కూడా నెరవేరుస్తుంది. గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను, ఒక్కసారి మా దేవతని దర్శించండి, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఆ దేవత ఇంకా చూస్తే వైబ్రేషన్ వచ్చేస్తుంది. అధ్యక్ష, మీకు కూడా తెలుసు. కానీ ఆ దేవతకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే 100 కేజీల బంగారం అమ్మవారి ఒంటి మీద ఉంటే సెక్యూరిటీ లేదు. వెంటనే సెక్యూరిటీ గవర్నమెంట్ వారు అలాట్ చేసి 3 షిఫ్టులు పెట్టి 3 రోజులు 6 గన్మెన్లు పెట్టినట్లయితే సెక్యూరిటీ ఉంటుంది. 100 కేజీల బంగారం 364 రోజులు ఒంటి మీద ఉండే దేవత, ఏకైక దేవత భారతదేశంలో మావుళ్ళమ్మ వారు ఒక్కరే. కనవ దేవతలకి పెడతారు, తీసేస్తూ ఉంటారు. ఈ దేవతకి పెట్టింది తీరు. ఇంకా సంవత్సరానికి ఒకసారి మెరుగు పెట్టి మళ్ళీ చేస్తారు. అలాగే నెల రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు. 1,00,000 మందికి భోజనాలు పెడతారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా పొద్దుట లేచిన తర్వాత అమ్మవారి కాళ్ళ దగ్గర తాళాలు పెట్టి షాపు తీస్తారు. ఎవరు కోరుకున్నా కూడా కోరికలు తీర్చే తల్లి మావుళ్ళమ్మ తల్లి. ఆ తల్లికి రక్షణ కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.